ఇప్పుడు ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ట్రంప్, డొనాల్డ్ ట్రంప్, ఇప్పుడు అమెరికా పర్స్పెక్టివ్ ఏంటి? ఓకే, ఒక ప్రపంచంలో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా, ఎక్కడ వార్ జరుగుతున్నా, ఎక్కడ ఒక అన్యాయం జరిగినా అడగటానికి ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడిని నేనే కదా. ప్రపంచ ఆర్థిక ఒక ఏంటి చిన్న ఇంటర్నెట్ నుంచి ఇప్పుడు ఖగోళ శాస్త్రం మొత్తం అక్కడ ఎక్స్ప్లోరేషన్, ప్లానెట్స్ ఎక్స్ప్లోరేషన్ నుంచి ఈ ప్లానెట్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ దాని ఒక ప్రాపర్గా మెయింటైన్ చేయటానికి పరిస్థితులు సృష్టించే కోణం నుంచి ప్రతి విషయం ఏ రంగం తీసుకోండి, అన్నిట్లో నాయకత్వం వహించేది ఎవరు? అమెరికా కదా. ఇప్పుడు మా నాయకత్వానికే భంగం. ఇప్పుడు వరల్డ్ ఎకనామిక్ సిస్టము, ఈ మొత్తం ఈ ట్రేడింగ్ సిస్టమ్స్ మొత్తం ఉన్న ఈ షేర్ మార్కెట్స్, స్టాక్ మార్కెట్స్, ఎవ్రీథింగ్ ఇప్పుడు ఆ ఎకానమీస్ అన్నదే ఇట్ ఈస్ డాలర్ పర్స్పెక్టివ్లో జరుగుతుంది. మొత్తం ప్రపంచం అంతా ప్రపంచ బాగుగోగుల కోసం అన్ని విధాలుగా ప్రయత్నించేది అమెరికానే కదా, మేమే కదా. మేము అలయన్సెస్ ఎక్కడున్నా మీకు ప్రజలకు అన్యాయం జరిగితే మీ దేశంలో అడగకపోతే ఫస్ట్ వచ్చేది అమెరికా కదా. అట్లా ఉన్నప్పుడు ఎలా అసలు మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు? మేము మీ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఒకటే కాదు, దాని మీద కాదు మీ న్యూక్లియర్ ప్రోగ్రాము 95% వరకు మీరు వచ్చే వరకు మేము ఎందుకు ఆగాము? మేము ముందే ఇది చేయలేమా? మా ప్రాబ్లం న్యూక్లియర్ ప్రోగ్రామ్ కాదు. మీ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కావాలంటే మేమే చేసి పెడతాము, మీరు చేసుకోండి. అది కాదు, మీ ఇంటెన్షన్ బిహైండ్ దట్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మాకు డౌట్ వచ్చేసింది. ఏం డౌట్ వచ్చింది? మీరు ఇప్పుడు ఈ ఆయిల్ అమ్మేది ఇప్పుడు డాలర్లో కదా, పెట్రోల్ డాలర్లో కదా ప్రపంచవ్యాప్తంగా అమ్మేది. ఇప్పుడు మీరు దాన్ని యువాన్లోకి ఎందుకు మార్చారు? యువాన్లో మార్చని ఎందుకు మంతనాలు నడిపారు? అది కదా మాకు ఫస్ట్ మీ మీద డౌట్ వచ్చింది. అందుకు కదా వీ వాంట్ టు కంటైన్ యూ, వీ డోంట్ వాంట్ యూ టు రైజ్ టు ఎ లెవెల్ వేర్ యూ ఛాలెంజ్ అండ్ డీస్టెబిలైజ్ ద వరల్డ్ ఆర్డర్. ఈ ప్రపంచంలో ఉండే ఆర్డర్ని మొత్తం డిస్రప్ట్ చేయడానికి కదా మీ చేత కత్తి ఇవ్వాలా? మీరు ఏనాడు నడిపారు? ఏం ఎక్స్పీరియన్స్ ఉంది? మీరు టెక్నాలజీ రంగంలో అడ్వాన్స్డా, దేంట్లో అడ్వాన్స్డ్? మేమంతా ఇన్వెస్ట్ చేసుకుని కూర్చున్నాము. ఇంటర్నెట్ కూడా మేము కదా ఫస్ట్ మొదలుపెట్టింది, మొత్తం లేడౌన్ చేసింది. మొత్తం ప్రపంచాన్ని నడిపించేదే అమెరికన్ సంస్థలు. అప్పుడు మిమ్మల్ని మీకు ఎంత చేయలేదు? ఒకప్పుడు మీరు ఆయిల్ పెట్టుకుని అంత విర్ర వీగుతున్నారు. మీ ఆయిల్ని మొత్తం తీసింది ఎవరు? అమెరికా కాదా? అమెరికా, బ్రిటన్ కాదా? మీరు తీసింది, మీకు చేసింది ఎవరు? మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? మేము కదా. మిమ్మల్ని తీసుకొచ్చి ఆ పొజిషన్లో కూర్చోబెట్టింది ఎవరు? మేము కదా. ఇట్లాంటప్పుడు మాకే ఎదురు తిరుగుతారా? మాకు మీరు ద్రోహం చేయగలిగితే ద్రోహం అంటే ఏంటని నేను చూపించాను మీకు ద్రోహం అంటే ఏంటని. మీరు చేసిన ద్రోహం నాకు కాలింది. చైనాతో చేతులు కలుపుతారా? చైనాకి మొత్తం మీ ఎనర్జీ మొత్తం సప్లై చేస్తారా? మేము కదా మీకు ఆ తవ్వటానికి హెల్ప్ చేసింది, ఫస్ట్ టెక్నాలజీ ఇచ్చింది, ఫస్ట్ మీ అందరిని నిలబెట్టింది మేము కదా. మమ్మల్ని వదిలేసి మాకు ప్రత్యామ్నాయంగా ఉండే ఒక చైనాకి మీరు చేతులు కలిపి, అంటే మా స్థిరత్వాన్ని మీరు దెబ్బతీయటానికి మీరు ప్లాన్ వేశారా? అంటే దాని వెనకున్న ఇప్పుడు న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏంటి? న్యూక్లియర్ పవర్ మీరు అయిపోయారంటే అసలు దీనికే ఇంత చేస్తుంది ఇరాను. మీరు న్యూక్లియర్ పవర్ అయిపోయారంటే ఇంకా మమ్మల్ని బతకనిస్తారా? మొత్తం మీరు కరెక్ట్ కాదు. అందుకనే నేను దిగాను రంగంలోకి. ఎవరికి తప్పు అయినా, ఎవరు తప్పు అనుకున్నా, ఎవరు ఒప్పు అనుకున్నా నేను చేసింది కరెక్ట్. మై ఇంట్రెస్ట్ ఇస్ అమెరికా, మై ఇంట్రెస్ట్ ఇస్ గ్లోబల్ పీస్. ఆ గ్లోబల్ పీస్ కోసం నేను వైలెన్స్ చేయడానికి కూడా వెనకాడను. మీరు వైలెన్స్ అని చూస్తున్నారు కానీ దాని వెనక ఇంటెన్షన్ ఇస్ పీస్. దట్ ఈస్ వై ఐఎమ్ డూయింగ్ దట్. నన్ను తప్పుడోడని అందరూ అనుకుంటున్నారు. ప్రపంచంలో నంబర్ 1 దేశానికి నంబర్ 1 పోస్ట్ ప్రెసిడెంట్ అయి కూర్చున్నాను. నాకు తెలీదా నా గురించి అందరూ ఏమనుకుంటున్నారని? అనుకున్నా పర్వాలేదు, నా పర్స్పెక్టివ్ ఇదే. వరల్డ్ ఆర్డర్ అనేది క్లియర్గా ఉండాలి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ వాంటింగ్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ. తప్పేంటి? మీరు ఏమైనా ప్రశ్నించవచ్చు నన్ను. బట్ ఇప్పుడు అక్కడ స్టెబిలిటీ కావాలి, పెట్రోల్ డాలర్ నడవాలి, ఏషియన్ సరఫరా కరెక్ట్గా జరగాలి,
తర్వాత ఆఫ్రికన్ కాంటినెంట్ డెవలప్మెంట్ ఇట్లానే జరగాలి, యూరోప్ అడ్వాన్స్ అవ్వాలి, అమెరికా కూడా అడ్వాన్స్ అవ్వాలి. ప్రపంచం ఇప్పుడు ఆఫ్రికా, వీఆర్ ప్రిజర్వింగ్ ఆఫ్రికా ఫర్ ద ఫ్యూచర్. ఇట్స్ అ ఫర్టైల్ ల్యాండ్, ఇట్స్ అ వర్జిన్ ల్యాండ్, వీఆర్ ప్రిజర్వింగ్ ఇట్ ఫర్ ద ఫ్యూచర్. అట్లా ఎందుకు అనుకోరు? వీఆర్ అమెరికా హ్యాస్ అ పర్స్పెక్టివ్ ఫర్ ద వరల్డ్. తప్పేంటి? అది నా ఉద్దేశం అది. మీరు అన్నిటికీ ప్రత్యేక వరల్డ్ మేము అంత ఇన్వెస్ట్ చేసామండి, ప్రపంచానికి అంత ఇన్వెస్ట్ చేశాము, ప్రతి దాంట్లో ఇన్వెస్ట్ చేశాము, ప్రతి దేశంలో ఇన్వెస్ట్ చేశాము. ఇన్వెస్ట్మెంట్ మాత్రం అమెరికా కావాలి, అమెరికన్ బ్యాంక్స్ కావాలి, అమెరికన్ ఇండస్ట్రీస్ కావాలి, టెక్నాలజీ కావాలి. మీరు కొంచెం ఏమాత్రం అభివృద్ధి చెందిన తర్వాత మీకు ఇప్పుడు చైనాలు, రష్యాలు కావాలా? మేము చూస్తూ ఊరుకోవాలా? అది ఏంటంటే మేము నిలదీసి మళ్ళీ మేము అడిగితే మీరు ఏం మాట్లాడతారు? దాని గురించి ఏం మాట్లాడతారు? అమెరికా అన్యాయం చేస్తుందని అయితే చిత్రీకరిస్తారా? మేము పిచ్చోళ్ళమా? ఓ దేశం అగ్రదేశంగా ఉండేది ఇవాల్టికి నంబర్ 1 జీడిపి ఇన్ ద వరల్డ్. దగిదాపుల్లో కూడా ఎవరు లేరు. ఎందుకు? బికాస్ వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ ద వరల్డ్ అండ్ వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ప్రొటెక్ట్ ఇట్. వాట్ has Iran invested in the world? America has invested. What has Khomeini done to the world? Trump, through the American perspective, Trump has done many things to the world. So Trump has every right to take on you. Strait of Hormuz నీదంటావా? Strait of Hormuz ఏంటి? Strait of Hormuz తవ్వటానికే మేము కదా ఫస్ట్ మేము కదా మీకు ఆ టెక్నాలజీ ఇచ్చింది. స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ మీ జాగ్రఫికలీ మీ సొత్తు అవ్వచ్చు, కానీ దాని ద్వారా మీరు అన్ని డిస్టర్బ్ చేసుకోవడానికి మేము ఎట్లా ఒప్పుకుంటాము? మిమ్మల్ని ఎదగటానికి మేము ఆపర్చునిటీ ఇప్పించి మేమే మీ కత్తితోటి మేమే పొడుచుకోవాలా? అది తప్పు. సో అమెరికా విల్ ఆల్వేస్ ఇన్వాల్వ్. అమెరికా బికాజ్ ఇట్ ఈస్ ఇన్వెస్టెడ్, ఇట్ విల్ వాంట్ ప్రాఫిట్స్. ఆధిపత్యాన్ని కోల్పోవటానికి రెడీ కాదు అమెరికా. దిస్ ఇస్ ట్రంప్స్ పర్స్పెక్టివ్.